ఆఫ్టర్ ఆల్ ఒక పిఏనో ఆ కింది స్థాయిలో ఉండే ఒక మేనేజరు వీళ్ళు చేసేస్తారండి. నిబంధనలు సడలించిన బోర్డు సభ్యులు లేకుండా, నిబంధనలను నిర్ణయ టెండర్ నిబంధనలు సడలించిన బోర్డు పెద్దలు లేకుండా, అధికారులు లేకుండా, ఈవో లేకుండా, ఎవరు లేకుండా వీళ్ళు చేసేస్తారా? ఇది ఎలా నమ్మాలి? ఇప్పుడు అధికార పార్టీల మీద అనుమానాలు వస్తున్నాయి, చర్చ జరుగుతోంది జనంలో. సిట్టు మీద అనుమానాలు వస్తున్నాయి, చర్చ జరుగుతోంది జనంలో. చెప్పండి. మ్యూట్లో ఉంది. వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అసలు దానికంటే ముందు ఇంకో ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. మొన్న గఫూర్ గారు అన్నారు ఛార్జ్ షీట్ లో అసలు పెద్దలు లేరు అని, అంటే మీరు ఆయన మీద ఎగబడ్డారు. ఇప్పుడు అదే నిజమైంది. నా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వస్తుందన్నా. వస్తుందని మీరు చెప్పండి. సిట్ చీఫా మీరు? చూడు మా చైర్మన్ గారు కూడా చెప్పారు ఈ రోజు. నేనే కాదు, మా చైర్మన్ గారు 3 గంటలకు జరిగినటువంటి మీడియా ప్రెస్ మీట్ లో కూడా మా చైర్మన్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నా ఇది సిట్ రిపోర్ట్, ఇది 191 పేజెస్ సిట్ రిపోర్ట్. ఇది ఈ రిపోర్ట్ లో ఏముంది తెలుసా? అసలు నెయ్యే కాదని ఉంది. అవును, ఈ కల్తీగాళ్ళకి ఏం కనపడదు, ఏం వినపడదు. సాంప్రదాయాలకి తూట్లు కొట్టి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. దీంట్లో పేజ్ నెంబర్ 189 to 194 అన్న. పేజ్ నెంబర్ 189 to 194 లో ఏముంది తెలుసా? ఒకవేళ నాకు ఈ రోజు ₹1,00,000 అవసరం అన్నా, మిమ్మల్ని అడుగుతా ఏ విధంగా పంపిస్తారు, నా అకౌంట్ డీటెయిల్స్ ఒకవేళ సరే ఎవరినో ఒకరిని అడుగుతా, గూగుల్ పే ద్వారానో ఫోన్ పే ద్వారానో లేకపోతే అకౌంట్ లో పంపిస్తారు. పేజ్ నెంబర్ 189 to 194 లో ఏముంది తెలుసా? హవాలా అంటే చాలా మందికి అర్థం కాదేమో, ఏబిఎన్ చూస్తుంటే ప్రేక్షకులకి ప్రజలకి. హవాలా అంటే మీరు ఢిల్లీలో కూర్చున్నా అక్కడ మీరు ₹1,00,000 ఇస్తే ఇక్కడ నాకు చేస్తారు, అది హవాలా అంటారు. మీరు బాంబేలో కూర్చున్నా ఇక్కడ చేర్చంటే నాకు ఇచ్చేస్తారు, అది హవాలా అంటారు. దీంట్లో ఈ ట్రాన్సాక్షన్ లో ఇది దాదాపు నాకు తెలిసి కొన్ని కోట్ల రూపాయల హవాలాలో చేతులు మారాయి. ఎలా మారుతాయి చెప్పండి? మీరు సక్రమంగా చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకే, కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు మీకే, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సక్రమంగా చేస్తుంటే, స్వామివారి దగ్గర నెయ్యి కొనుగోలులో సక్రమంగా చేస్తుంటే ఈ హవాలా ఎందుకు వస్తుంది? టిటిడి అకౌంట్ లో పడాల్సిన డబ్బు అంటే నేను కాదులే కానీ హవాలాలు ఇవన్నీ చాలా కేసుల్లో వస్తున్నాయి, చాలా విన్నాము. దేవుడి దగ్గర అవునండి, దేవుడి దగ్గరే. అంటే మనుషుల డబ్బులైనా డబ్బులే, దేవుడి డబ్బులైనా డబ్బులే. తినేవాడికి దేవుడి డబ్బులు మనుషుల డబ్బులైనా తేడా ఉంటుందని, డబ్బే. నేను అనేది అది కాదు భానుప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు సిట్టు వేసిన ఛార్జ్ షీట్లో అన్నీ ఉన్నాయి కదా, నిబంధనలు మార్చారని, పాల సేకరణ ఇంత ఉండాలనే నిబంధనలు ఏవైతే వాళ్ళు మార్చేసి పాలు సేకరణ చేయని డైరీలకు అవకాశం ఇచ్చారని ఇవన్నీ రాసుకొచ్చారు కదా. ఇవన్నీ రాసుకొచ్చి నిందితుల జాబితాలో బోర్డు చైర్మన్ గారు కానీ, లేకపోతే ఆనాటి ఎమ్మెల్యే గారు కానీ, ఆనాటి ఇతర బోర్డు మెంబర్లు కానీ, అప్పుడున్న ఈఓ గారు కానీ ఎవరి పేర్లు లేవు. ఇప్పుడు నేనంటున్నా సిట్ యాజ్ పర్ సిట్ సిబిఐ నేతృత్వంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేసిన సిట్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుబ్బారెడ్డి గారు నిర్దోషి, కరుణాకర్ రెడ్డి గారు నిర్దోషి. అప్పుడున్న ఈఓ గారికి కూడా ఏం తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఆయనే మళ్ళీ ఈఓ గారు కాబట్టి, మీతో పాటు సమావేశాల్లో ఆయనే పాల్గొంటున్నారు కాబట్టి వీళ్ళందరూ నిర్దోషులని నేను కూడా అంటాను. ఖచ్చితంగా అంటానండి. ఛార్జ్ షీట్ లో పేర్లు ఇవ్వండి. నా పేరు లేకపోతే వస్తుందన్నా. ఎట్లా వస్తుంది? నువ్వు పెట్టిస్తావా? నువ్వు రాపిస్తావు వెళ్ళి? ఖచ్చితంగా మేమైతే వదిలే ప్రసక్తే లేదన్నా. గఫూర్ గారు అంటున్నారు మీరే వదిలిపెట్టారని. ప్రసక్తే లేదు. నేను ఏబిఎన్ ద్వారా నేను చెప్తున్నా, మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లడ్డులో కల్తీ చేసిన ఏ ఒక్కరిని ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, అధికారులైనా సరే, ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. నా టార్గెట్ సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ప్రస్తుతం ఉన్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు కాదండి. నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎవరికి ఉంటాయో వాళ్ళు తీసుకునే నిర్ణయాల ప్రకారమే ఈ సేకరణ జరిగింది. రసాయన మిశ్రమాలు వచ్చాయి. ఒక్క నిమిషం సార్ గఫూర్ సార్, నిర్ణయాలు జరిగాయి. వాళ్ళు ఛార్జ్ షీట్ లో ఎందుకు లేరు అనేది పాయింట్. కీలకమైన వ్యవహారం అదే కదా. మీరు చెప్పేది సెకండరీ, థర్డ్ ప్రయారిటీస్ ఇవన్నీ. అసలు ఫస్ట్ ప్రయారిటీ నిర్ణయాలు మార్చినోడు ఎవరు అనేది లేదు కదా. కాబట్టి
సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, లేకపోతే అనిల్ కుమార్ గారి సింఘాల్ గారి ప్రమేయము లేదు అని నేను కూడా, లేకపోతే ప్రజలు కూడా అనుకుంటారు ఖచ్చితంగా. లేదు, వాళ్ళ ప్రమేయం ఉంది అని నేను చెప్తున్నాను. ఇది వచ్చి రెజల్యూషన్ అన్న, మీరు చెప్తున్నటువంటి ఈ సడలింపుల రెజల్యూషన్ ఇది. ఈ సడలింపుల రెజల్యూషన్ దీంట్లో ఏముంది తెలుసా? మొత్తం అవకతవకలే, మొత్తం ఆలీబాబా డోలే బాబా. అవకతవకలు ఉంటే సిట్ దీంట్లో ఆయన కోసం సిట్ రిపోర్ట్ లో చార్జ్ షీట్ లో నిర్ణయాలు తీసుకున్న పేర్లు ఎందుకు లేవు? అది మెయిన్ క్వశ్చన్. చిన్న బ్రేక్